హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా మరొకసారి పోస్ట్ పోన్ కాబోతుంది అంటూ వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. అంటే ఆయన షూటింగ్ లో గాయపడ్డారని చెప్పేసి ఒక న్యూస్ రావడం. సో ఇదే ఈ న్యూస్ కి పోస్ట్ పోన్ కాబోతుందన్న న్యూస్ కి అయితే బలం చేకూరుస్తుంది. మరి నిజంగా పోస్ట్ పోన్ కాబోతుందా? సో ఈ న్యూస్ ఎలా చూడొచ్చు? ఈ సినిమాకి అడ్వాంటేజ్ గా మారబోతుందా, డిసడ్వాంటేజ్ గా మారబోతుందా? సో మన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ పెద్ది మరొకసారి ఇప్పుడు పోస్ట్ పోన్ కాబోతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే షూటింగ్ లో రామ్ చరణ్ గారు గాయపడ్డారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి సార్, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? మరి పోస్ట్ పోన్ అవ్వబోతుందా లేదా సార్? అంటే అసలు ఇంకా సినిమా కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండగా ఇంకా షూటింగ్ జరుపుకుంటుందంటేనే అది అసలు అంటే ప్రాపర్ గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం ఇది. ఓకే కదా, ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే 1 month నుంచి, అందులోనే ఇది పాన్ ఇండియా సినిమాలా చేస్తున్నారు కదా. కాబట్టి అటు బాలీవుడ్ లో పబ్లిసిటీ చేయాలి, ఇక్కడ చేయాలి, వేరే రాష్ట్రాలు తిరగాలి, ఇంత ఉంటది. ఇంకా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ లో రామ్ చరణ్ గాయపడ్డాడు అంటేనే ఇంకా డెఫినెట్ గా ఇంకా వాయిదా పడే ఇది ఉందని మనకి. ఎందుకు మొన్న కూడా ఈ మన ఉస్తాద్ భగత్ సింగ్ దానికి సానా బుచ్చిబాబు వచ్చినప్పుడు ఆయన గెస్ట్ గా వచ్చి మాట్లాడాడు, ఈ షూటింగ్ నుంచి వచ్చామని చెప్పి అన్నాడు. సో అప్పుడే నేను అనుకున్నా, అయితే ఇది డెఫినెట్ గా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందేమో. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మిగతా అదంతా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి ఏదో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఉంటే వాటిని తీసుకెళ్లి జాయిన్ చేసేయచ్చు. అలాగే ఈ సినిమా సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ కూడా, అంటే అది ఎవరు చేయబోతున్నారు అనే దాని మీద కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మృణాల్ ఠాకూరా, లేకపోతే ఇలాగా కొన్ని పేర్లు, చాలా మంది హీరోయిన్ పేర్లు, పూజా హెగ్డే అని, ఈవెన్ సమంత పేరు కూడా వచ్చింది. ఇలా ఇంకా అంటే ఐటమ్ సాంగ్ అవ్వలేదు, ఇంకా రామ్ చరణ్ పార్టిసిపేట్ చేయాల్సినటువంటి షూటింగ్ కూడా ఉందంటే డెఫినెట్ గా పోస్ట్ పోన్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే సార్ ఇది పాన్ సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి భారీ ప్రమోషన్స్ అయితే అవసరం అవుతాయి ఇక్కడ అక్కడ. సో దానికి 1 month అయితే టైం తీసుకోవాలి. సో సినిమా షూటింగ్ రిలీజ్ కి ఇప్పుడే 1 month టైం ఉంది. సో మరి అందుకే ఇది కూడా ఒక పోస్ట్ పోన్ అవ్వడానికి, పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే ఆదిత్య, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం కూడా చాలా చోట్ల ఉంది. ఇప్పుడు కేవలం మిడిల్ ఈస్ట్ లోనే కాదు, ఇప్పుడు చూడు ఒక 2 రోజుల నుంచి మన హైదరాబాద్ లో పెట్రోల్ బంకులన్నీ కూడా కిటకిటలాడిపోయి మొత్తం రోడ్డు అంతా కూడా ఇదైపోతుంది, అస్తవ్యస్తంగా ఉంది ట్రాఫిక్ అంతా. ఇది ప్రభుత్వం భరోసా ఇస్తున్న పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ఎవరు గావరా పడాల్సినటువంటి అవసరం లేదన్నా కూడా ఎవరికి వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేయించడమే కాకుండా దీంతో తీసుకెళ్లిపోతున్నారంట, క్యాన్లతోటి తీసుకెళ్లిపోయి వేరే ఇన్ఫ్లుయెన్స్ అది ఉపయోగించి డ్రమ్ముల్లో పెట్టేసుకొని కొంతమంది చేస్తున్నారు. అంటే ఇక్కడే ఇలా ఉందంటే మన హైదరాబాదు మొత్తం అన్ని చోట్ల ఉంటది కదా, ఆ ప్రభావం మన దేశవ్యాప్తంగా ఉంటది, మిగతా అన్ని చోట్ల కూడా ఉంటది. ఇప్పుడు మన తెలుగు సినిమా కేవలం మన ఇండియాలోనే కాకుండా మిగతా చాలా చోట్ల విడుదలవుతుంది. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా మనకి మంచి రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఈ యుద్ధ ప్రభావం వల్ల కూడా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ అంటే పోస్ట్ పోన్ అంటే ఇప్పుడు అభిమానులు కాస్త నిరాశ అయితే ఉంటుంది. తొందరగా వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ కాలం తీసుకెళ్తారా రిలీజ్ కు అన్న ఒక సందేహం కూడా ఉంటుంది. మాక్సిమం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? అంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు పోస్ట్ పోన్ చేసినప్పుడే ఒకేసారి ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటే బాగుంటది కదా. అవును, మార్చి 26 నుంచి టక్కున ఏప్రిల్ 30 అన్నారు. అప్పుడే కరెక్ట్ గా చూసుకొని ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఎంత ఉంది, షూటింగ్ ఎంత ఉంది, ఐటమ్ సాంగ్ దీనికి ఏంటి, ఇదంతా అంచనాలు వేసుకొని పబ్లిసిటీకి బఫర్ టైం పెట్టుకొని డేట్ ఫిక్స్ చేసి ఉండాల్సింది. హైదరాబాద్ రాగా 30 అన్నారు. ఇప్పుడు 1 month కూడా లేదు, ప్రాపర్ గా ప్రమోషన్ చేసిన ఇది కూడా లేదు. మొన్న ఒక సాంగ్ రై రైరా అనేది ఒక సాంగ్ ఒకటి వచ్చింది. మొదటి సాంగ్ తో పోల్చితే ఆ సాంగ్ కొంచెం వీక్ గానే ఉంది. దాన్ని మళ్ళీ ఇది చెయ్యాలంటే ఇంకొకటి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఇది రిలీజ్ చేయాలి కదా. అంటే ముందు ఆ సినిమా ఆ పాటకి మంచి బజ్ వచ్చినప్పుడు కూడా తర్వాత ఆ సినిమాలో అంటే 1-2 సార్లు 10 సార్లు పాడుకునే ఇది లేదని చెప్పి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా పబ్లిసిటీ ఇప్పుడు అన్నది చాలా కీలకం అయిపోయింది. మీకు చూస్తే ఆదిత్య,
స్పిరిట్ సినిమా ఇప్పుడు 2027 ఇప్పుడు మార్చిలోనో ఏదో 25th మార్చ్ అని మార్చి. చెప్పినాడు. పబ్లిసిటీ ఇప్పటి నుంచి చేస్తున్నారు ఆ సినిమాకి. అవును. ఆల్రెడీ చిన్న గ్లిమ్స్ లా రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఉమ్, అలాగే వారణాసి సినిమా సంబంధించిన పబ్లిసిటీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అది కూడా ఇంకా 1 year ఉంది అవును. కదా. ఇప్పుడు రామాయణం సినిమా రేపు దీపావళికి ఫస్ట్ దీపావళి. పార్ట్ వస్తుంది. ఉమ్, పబ్లిసిటీ ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు కదా. ఆల్రెడీ ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేశారు, టీజర్ లాగా. అలాగా పాన్ ఇండియా రేంజ్లో, పాన్ వరల్డ్ రేంజ్లో, అంటే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసే సినిమాలు కనీసం ఒక 3 నెలలు వ్యవధి ఉండాలి. అంటే ప్రాపర్గా షూటింగ్ అంతా ముగించేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయి జస్ట్ చిన్న చిన్న మెరుగులు దిద్దడం మినహా సినిమా విడుదలకి 3 నెలల ముందు ఇవన్నీ అయిపోయి ఆ 3 నెలలు సినిమాని ప్రమోట్ చేయడం కోసం కేటాయించి దానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఓకే. ఇప్పటికీ షూటింగ్ జరుగుతుండడం అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయంగా మనం చెప్పొచ్చు. సార్ ఇది పోస్ట్ పోన్ అవ్వడం ఒక అడ్వాంటేజ్ గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు దురంధర్ 2 ప్రభావం చూస్తున్నాం నార్త్ లో ముఖ్యంగా చూసుకుంటే. సో ఆల్రెడీ దురంధర్ 1 ఇప్పటికి కూడా కొన్ని థియేటర్లలో కొంత దగ్గర ప్లే అవుతుంది. అటువంటి తరుణంలో దురంధర్ 2 బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఒక 3 నెలల వరకు ఈ సినిమా హడావిడి ఉంటుంది అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి నార్త్ సైడ్ లో మన తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారి సినిమా అంటే పక్కన పెడితే కరెక్టే. దురంధర్ అన్నట్టు మొన్న 100 days పూర్తి చేసుకుందని చెప్పి అంటే చాలా మన సినిమాలు కూడా బాలయ్య సినిమాలు కానీ, చిరంజీవి సినిమాలు కానీ ఎక్కడో ఒక చోట 200 రోజులు 300 రోజులు పూర్తి చేసుకున్నాయని చెప్పి మనం వింటుంటాం. కాబట్టి అది అంత పెద్దగా ప్రభావం చూపిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. దురంధర్ ఆల్రెడీ 1 week అయిపోయింది. ఈ ప్రపంచం ఇంకొక 1 week ఉంటుంది. తర్వాత నుంచి మామూలుగా నడుస్తుంది. మాక్సిమం 15-20 days. పోనీ ఈ నెలాఖరు వరకు ఉంటది అనుకున్నా కూడా ఇంకా టైం ఉంది కదా. మార్చి ఏప్రిల్ మధ్య వరకు 10వ 15వ వరకు ఉన్నా కూడా మరి ఈ సినిమాని మరి అంత ఇబ్బంది పెట్టే అంత అయితే ఏముండదు. టాక్సిక్ సినిమా వాయిదా వేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ లో కూడా వాళ్ళకి మార్కెట్ ఉంది. కన్నడ సినిమాకి గల్ఫ్ కంట్రీస్ లో కూడా మార్కెట్ ఉంది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల ఆ సినిమాని వాయిదా వేశారు. కానీ వాయిదా వేసుకోవడం చాలా మంచిదైంది. అంటే ఆ సినిమా కూడా ఎంత గొప్పగా ఉన్నా ఏమేది ఈ కలెక్షన్ ని షేర్ చేసుకోవాల్సి వచ్చేది. దురంధర్ కలెక్షన్ ని టాక్సిక్ కలెక్షన్ ని దురంధర్ షేర్ చేసుకొని విడిపోయింది. ఇప్పుడు అది పోస్ట్ పోన్ చేసుకోవడం దానికి మంచిదైంది. కానీ ఇప్పుడు అంటే మనం చెప్పలేము. వాళ్ళు పగడ్బందీగా ఇంకా ప్లాన్ చేసి వరుసగా అప్డేట్స్ వదిలి అనుకున్న టైంకే వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా వాళ్ళు అధికారికంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని చెప్పి వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి మనం ముందుగానే వాయిదా ఖచ్చితంగా పడిపోద్దని చెప్పలేం. కానీ చూస్తుంటే చెప్పాను కదా, ఒక పక్క యుద్ధం అంటే ట్రంప్ ఒక 5 రోజులు యుద్ధ విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా జనాలు ఎందుకు పానిక్ అవుతున్నారు. పెట్రోల్ గురించి కానీ, నీకు గ్యాస్ సిలిండర్ల గురించి కూడా విపరీతంగా ఇది అవుతుంది. ఇప్పుడు అది కూడా అంతకుముందు 21 రోజులు 20 రోజులు ఉండేది, దాన్ని ఇప్పుడు 45 రోజులు పెంచారంట. అంటే 45 రోజుల వరకు బుక్ చేసుకోకూడదు. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మన ఇండియాలో పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.